వెల్కమ్ టు పిడి టీవీ. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తామంటూ కూటమి మొదటి నుంచి కూడా చెప్తా వస్తుంది. కానీ ఆఖరి నిమిషంలో ఈ రోజున పోటీ చేయట్లేదంటూ ఒక ప్రకటన విడుదల చేయడం, ఆ ప్రకటన వచ్చిన కొద్దిసేపటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి మాజీ మంత్రి జోగి రమేష్ కుమార్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు లాంఛనమైన అభిప్రాయం వార్తలు వస్తున్న నేపథ్యంలో మరోపక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నేత కొడుకుని అరెస్ట్ చేయడంతో రాజకీయంగా కొంత వార్తల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ యొక్క రెండు పరిణామాలకి ఏదైనా దగ్గర సంబంధం ఉందా? విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి ఎందుకు పోటీ నుంచి తప్పుకుంది? ఇటు జోగి రమేష్ కుమారుడు అరెస్ట్ వెనుక కారణాలు ఏమిటి? పూర్తి డీటెయిల్స్ అందించడానికి మనతో పాటు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. సార్ నమస్తే. సార్ నమస్కారం శ్రీకాంత్ గారు, మీకు పిడిటీవీ వీక్షకులకు. చంద్రబాబు నాయుడు గారిది మొట్టమొదటి నుంచి కూడా కుట్రలు, కుతంత్రాలు, అప్రజాస్వామ్యం, ఏది ఎన్నికలకు విలువ ఇవ్వకుండా ఉండటం అతనికి అలవాటైనటువంటి ప్రక్రియ. ఎదుటివాడు నాశనం అయితే మనం బాగుందాం అనేటటువంటి విధానం చంద్రబాబు నాయుడు. ఇక్కడ పచ్చ మీడియా, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా, ముఖ్యంగా ఈనాడులో ఇప్పుడే నేను టీవీలో చూశాను, ఈ ప్రోగ్రాంలో పాల్గొనబోయే ముందు, కూటమి నేతలంతానంట చంద్రబాబు నాయుడు గారి హోందాతనానికి జైజేలు పలుకుతున్నారంట. మనకు బలం లేదు కాబట్టి మనం పోటీలోకి వద్దు అని చెప్పేసి ఏం చెప్పారంట. చెప్పగానే వారి యొక్క హోందాతనానికి కూటమి మిగతా సభ్యులందరూ కూడా జైజేలు పలికారంట. ఇది ఎంత హాస్యాస్పదంగా ఉందంటే, కూటమి ఏ రోజైతే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిందో ఆ రోజున మాకు ఇక్కడ బలం లేదు కాబట్టి వైసీపీ వాళ్ళు 841 అండి, అక్కడ 41లో 11 మంది ఓటర్స్ లేరు. మిగిలిన 830లో వైఎస్ఆర్సీపీకి ఏది ఫిరాయింపులు జరిగిన తర్వాత కూడా, ఏది కార్పొరేషన్ నుంచి 12 మంది ఇట్లా వెళ్ళిపోయిన తర్వాత కూడా వైఎస్ఆర్సీపీకి 615 మంది ఉన్నారు. కూటమికి కానీ జనసేన, టీడీపీ, బీజేపీలు కలుపుకొని 215 మంది ఉన్నారు. ఏ రకంగా గెలుద్దామని చెప్పేసి వాళ్ళు మేము అక్కడ ఓడిస్తాం అని ప్రకటనలు చేస్తూ వచ్చారు. దీని వెనకాల ఉన్నటువంటి విషయం ఏంటంటే, మొట్టమొదట వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం ఏంటంటే, గండి బాబ్జీని అడిగారండి కంటెస్ట్ చేయమని. ఆయన మొత్తం ఎంక్వైరీ చేసుకున్నాడు. ఈ 2 నెలల్లో ప్రభుత్వం మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు 1 సంవత్సరంలోనే రాబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ఎటు మళ్ళీ ఎన్నికైనటువంటి ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మన భవిష్యత్తును మనం పాడు చేసుకోవద్దు. మనం ఏదైతే వాళ్ళు ఎన్ని ప్రలోభాలు పెట్టినా 5 నుంచి 10 లక్షలు ఇస్తామన్నారు సార్. ఒక్కొక్క ఓటుకి 5 నుంచి 10 లక్షలు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా సరే మనకు వద్దు అని చెప్పేసి వాళ్ళు చాలా గట్టిగా వైఎస్ఆర్సీపీ వైపు బట్టి గండి బాబుజీ దగ్గర నుంచి పక్కకి వెళ్ళారు. ఎవరు? ఇలా గోవింద్ దగ్గరికి వెళ్ళి, ఇలా గోవింద్ కూడా అదే సమాధానం చెప్పారు. చెప్పిన తర్వాత ఇక లాభం లేదని చెప్పేసి ఒక కమిటీని వేశాడండి చంద్రబాబు నాయుడు. 4 తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఒక 2 ఒక జనసేన నుంచి పంచకర్ల రమేష్, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నుంచి విష్ణుకుమార్ రాజు, ఇట్లా వీళ్ళని వేసి ఒక ప్రయత్నం అయితే చేశారు. వాళ్ళు చేసినటువంటి ప్రయత్నంలో ఎక్కడ కూడా వైసీపీ వాళ్ళు బెదరలేదు, లొంగలేదు, వాళ్ళ ప్రలోభాలకి వంగలేదు, ఎవరు కూడా లోబడలేదు. ఈ స్థితిలో, తప్పనిసరి పరిస్థితుల్లో, ఈ రోజు నామినేషన్ లాస్ట్ డేట్ అనగా ఈ రోజు పోటీ చేయట్లేదు అని చెప్పటం, అది చంద్రబాబు నాయుడు హోందాతనం ఎలా అవుతుందండి? ఏ రకంగా అది చంద్రబాబు నాయుడు హోందాతనం అవుతుంది? మొన్న జిఎంసీ ఎన్నికల్లో 12 మంది, ఏదైతే జనసేనలోకి ఒక 5గురిని, టీడీపీలోకి 7గురిని, 12 మందిని లాక్కొని, అప్పటికీ కూడా 3 సభ్యుల ఆధిక్యం ఉన్నటువంటి వైసీపీని కొత్తగా గెలిచినటువంటి ఎమ్మెల్యేలని, ఎంపీలని ఓటర్లుగా చేర్చి 10 మందిని అదనంగా ఓటర్లుగా చేర్చి అప్పుడు దెబ్బతీసేటప్పుడు బుద్ధి లేదా? ఈ బుద్ధి లేదా? మొన్న ఓడించినప్పుడు ఏమైంది హోందాతనం?
అదేవిధంగా ఇతను హోదాతనం ఎంత చండాలంగా ఉంటుందో మనం గతంలో కానీ వెళితే 2014 ఎన్నికలకు ముందు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాయి. 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వెంటనే అదే స్థానిక సంస్థల ఎన్నికల ఎమ్మెల్సీ ఎలక్షన్లో వివేకానంద రెడ్డి గారికి పూర్తి బలం ఉన్నప్పటికీ కూడా బీటెక్ రవీంద్రారెడ్డిని అక్కడ గెలిపించుకున్నారా లేదా, ప్రలోభ పెట్టారా లేదా, క్యాంపు రాజకీయాలు చేశారా లేదా, ఏదైతే బొత్స సత్యనారాయణ గారు రంగప్రవేశం చేసిన తర్వాత, బొత్స సత్యనారాయణ క్యాండిడేచర్ అనౌన్స్ చేసిన తర్వాత తూర్పు కాపులు చాలా మంది తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళు కూడా 70-80 మంది, నా దగ్గర ఉన్నటువంటి సమాచారం మేరకే చెప్తున్నారు శ్రీకాంత్ గారు, 70-80 మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా వైసీపీకి వేయటానికి సిద్ధపడ్డారు. ఎందుకు సిద్ధపడ్డారంటే కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలకు తిలోదకాలు ఇచ్చింది, కూటమి ప్రజల ఆగ్రహానికి గురైంది. ఈ ప్రభుత్వాన్ని కానీ సమర్థిస్తే మనం కూడా ఆ ప్రజల ఆగ్రహానికి గురవుతాం. కాబట్టి మన మర్యాదను మనం కాపాడుకున్నామని తెలుగుదేశం పార్టీ వాళ్ళు బొత్స సత్యనారాయణ గారికి ఓటు చేయడానికి సిద్ధపడ్డారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఓటమి నుంచి తప్పుకొని ఏదో కూటమి కోందాతనం ప్రదర్శించింది అనేది దొల్ల కబుర్లు తప్ప నీతి నిజాయితీతో కూడినటువంటి కబుర్లు కాదు. ప్రకాశం జిల్లాలో చూసాం లోగడ, ప్రకాశం జిల్లాలో అక్కడ గెలుస్తాం అని చెప్పేసి ప్రయత్నించి తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ అయితే గెలవడని జిల్లా పరిషత్ చైర్మన్ గా ఈదర హరిబాబుని ఇండిపెండెంట్ గా పెట్టి టాస్ దాకా వెళ్లి ఏదో ప్రజాస్వామ్యం న్యాయం బతికుంది కాబట్టి అక్కడ వైసీపీని గెలిచింది. నెల్లూరు జిల్లా పరిషత్లో చూసాం, నెల్లూరు జిల్లా పరిషత్లో కూడా తెలుగుదేశం పార్టీకి మెజార్టీ లేకపోయినా వైసీపీకి మెజార్టీ ఉన్న ఆ జిల్లా పరిషత్తును కైవసం చేసుకోవడానికి వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాలు చూసాం. అక్కడ దాకా ఎందుకంటే మన గుంటూరు జిల్లాలో రాజుపాలెం మండల పరిషత్తును కైవసం చేసుకోవడానికి ముస్తాఫా అంబటి రాంబాబు మీద చేయి చేసుకున్న విధానం చూసాం. వాళ్ళు హోందా రాజకీయాలు చేశారనేటువంటి మాట. కాకపోతే ప్రజాస్వామ్యం సాధించినటువంటి ఈ విజయాన్ని వైఎస్ఆర్సీపీ శ్రేణులు సంబరాలు చేసుకోకుండా, ప్రజల్లోకి తీసుకెళ్లనీయకుండా అక్రమ కేసును బనాయించి జోగి రమేష్ గారి అబ్బాయిని అరెస్ట్ చేశారు. కేవలము ప్రజల దృష్టి మరల్చడానికి మొట్టమొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క అలవాటు ఇది. జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఇచ్చిన మాట, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో మాట ఇచ్చారండి, ఆ మాట నెరవేర్చుకుంటూ వచ్చాడు క్యాలెండర్ ప్రకారం తప్ప గత ప్రభుత్వం అది చేసింది ఇది చేసింది, ఖజానాలో డబ్బులు లేవు, 100 కోట్లే మిగిలిచ్చి వెళ్ళింది అని కొన్నిసార్లు చెప్పలేదు కదా. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆ హామీలను నెరవేర్చే ఉద్దేశం లేక ప్రజల్ని మోసగించినటువంటి విషయం ప్రజల్ని మరుగుపరచడం కోసం, వాళ్ళని డైవర్ట్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి చేశారు. నిధులు లేవు, అవి లేవు, ఇవి లేవు అనేటటువంటి దొంగ మాటలు చెప్తా ఉన్నారు. ఏ విషయాల మీద చర్చ డైవర్షన్ పాలిటిక్స్ లో పరాకాష్టే జోగి రమేష్ గారి అబ్బాయి అరెస్టు తప్ప న్యాయంగా పోరాడతాం. జోగి రమేష్ గారి అబ్బాయి ఖచ్చితంగా అతనికి అదేది అరెస్ట్ చేసింది కూడా విచిత్రమైనటువంటి కారణం. అదేంటంటే స్ట్రైక్ అవ్వట్లేదు, సమ్ నిధులకు అదే లోకేష్ వీళ్ళందరూ కూడా దాంట్లో ఆ ఆస్తులను కాజేయాలని అగ్రిగోల్డ్ భూములకు సంబంధించి అగ్రిగోల్డ్ ఆస్తుల మీద కన్ను వేసింది ఎవరో ఈ దేశంలో, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలు తాగే పసిపిల్లవాడిని అడిగినా చెప్తారు. దాన్ని ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి ప్రయత్నం వల్ల వాటిని కాపాడుకోగలిగాము. దీనికి ప్రతీకారంగా ప్రజల దృష్టి మరల్చడానికి జోగి రమేష్ గారు అరెస్టుని తెర మీదకి తీసుకొచ్చారు. అది కూడా వాళ్ళు పైశాచికత్వంలో ఉన్నారండి. ఏదంటే చంద్రబాబు నాయుడు గారు పైకి ఒకటి చెప్తున్నారు, లోపల ఒకటి చేస్తున్నారు. పైకేమో మీరు చేసేది మీరు చెయ్యండి, నేనేమో
ఎక్కడైనా సరే శాంతి భద్రతలు క్షీణిస్తే దండిస్తానని చెప్పేసి నేను పైకి చెప్తా ఉంటాను. మీరు మాత్రం చేసుకోండి అంటే రోజుకు ఒక హత్య ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. అదేవిధంగా సరే ఈ ఎన్నికలో మనం గెలవలేకపోయాం కాబట్టి జోగి రమేష్ అరెస్టుని తెర మీదకి తీసుకొద్దాం. ఈ విషయాన్ని ప్రజలు చర్చించకుండా 2 నెలల్లోనే ప్రజల్లో అసంతృప్తి వచ్చింది. దానికోసమే స్థానిక సంస్థల నేతలు భయపడిపోయి ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్పేసి ఓటర్లందరూ కూడా స్థానిక సంస్థల ఓటర్లందరూ కూడా నిర్ణయించుకున్నటువంటి విషయంపై చర్చ జరగకుండా ఉండటం కోసం మాత్రమే ఈ దుర్మార్గపు చర్యను చేపట్టారు. ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం. జోగి రమేష్ కుమారుడు నిర్దోషిగా బయటకు వస్తాడు. శ్రీకాంత్ గారు. ఓకే, థ్యాంక్ యూ సార్. మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు చెప్పిన మాటల ప్రకారం చూసుకుంటే విశాఖలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నిక కాబోతూ ఉన్నారు కాబట్టి కూటమి బరి నుంచి తప్పుకుని చేతులు ఎత్తేసింది కాబట్టి ఆ టాపిక్ను డైవర్ట్ చేసేందుకు ఇక్కడ మాజీ మంత్రి జోగి రమేష్ కుమార్ను అరెస్ట్ చేశారు. వైసీపీ పార్టీలో సంబరాలు లేకుండా చేశారు. ఇది కూటమి ప్రభుత్వం యొక్క కుట్ర అంటూ కూడా మాదిరెడ్డి గారు చెప్తున్నారు.